రేవంత్ వ్యూహం విజయ తీరం. జూబ్లీహిల్స్ బైపోల్లో ఫలించిన ప్రణాళిక. సినీ కార్మికుల మద్దతు, మైనార్టీలకు చేరువ. ఘాటు విమర్శలతో ప్రత్యర్థి పార్టీలకు చెక్. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్. పార్టీపై పట్టు, అధిష్టానం వద్ద మరింత క్రేజ్ అట. ఇక్కడ ఫస్ట్ ఈ గెలుపుకి ప్రధానమైన కారణం నవీన్ యాదవ్ అనే ఫేస్, ఫస్ట్ థింగ్. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్స్, వాళ్ళ యొక్క వ్యూహాల్లో తప్పిదాలు, వాళ్ళు రౌడీ రౌడీ అనే నినాదం ఎంచుకోవడం. ఇవన్నీ అంటే ఫస్ట్ ఏమో నవీన్ యాదవ్ ఫేసు, సెకండ్ ఏమో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసినటువంటి ఆ వ్యూహాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళ తప్పులన్నీ కూడా రెండోది కారణం. అండ్ మూడోది 100% రేవంత్ రెడ్డి కొంత క్రెడిట్ పోతుంది. ఏ రకంగా క్రెడిట్ పోతుంది? రాష్ట్రాన్ని 22 నెలలుగా చాలా అద్భుతంగా అభివృద్ధి చేసిండు, సంక్షేమం దిశగా దూసుకెళ్తుంది అనే కోణం కాదు ఇక్కడ. పోల్ మేనేజ్మెంట్లో రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా లాస్ట్ 3 to 4 days చాలా అద్భుతంగా చేయగలిగిండు. ఎందుకంటే తను కాంగ్రెస్ నాయకుడు కాదు, వేరే పార్టీ నుంచి వచ్చినవాడు. అటు బీఆర్ఎస్, ఇటు టీడీపీ, ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు ఏ రకంగానైతే ఈ పోల్ మేనేజ్మెంట్ మీద అత్యంత బలంగా చేయగలుగుతాడో అది తను చేసి చూపించగలిగిండు. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకోవడం, ఎప్పటికప్పుడు మంత్రులతో మాట్లాడడం, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో, ఎప్పటికప్పుడు ఆ లోకల్గా ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళకు కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాట్లాడడం, సిఎన్ రెడ్డి లాంటి వాళ్ళని రెహమత్ నగర్ ఏరియాలో సెటరేట్ చేయడం. సో ప్రతిదీ కూడా తానై రేవంత్ రెడ్డి వ్యవహరించిండు పోల్ మేనేజ్మెంట్లో. నేను చెప్తున్నది మళ్ళీ అద్భుతాలు, ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెట్టండి. పోల్ మేనేజ్మెంట్లో రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా పనిచేయడం వల్ల ఈ గెలుపు సాధ్యమైంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆయనకు కూడా 3వ ప్లేస్ ఆయనకి ఇవ్వచ్చు. సో అందరినీ, పార్టీని, నాయకులందరినీ ఏకం చేయడంలో సక్సెస్ అయిందనడంలో సందేహం లేదు. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఆయన స్పీచ్లో ఏం మాట్లాడిండు? ఫస్ట్ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ అండ్ కేసీఆర్ ఒకటే, కేసీఆర్ వల్లనే మోదీ గెలవగలిగిండు అనేది ఒకటే ఎక్స్పోజ్ చేయగలిగిండు. ఎంఐఎంతో మేము ఇప్పుడు కలిసి ఉన్నామని బాగా చెప్పగలిగిండు. సో ఇట్లా అన్ని అంశాలు. ఆయన అన్నింటికంటే ముఖ్యంగా కవితను ముందు పెట్టి రాజకీయం చేసిండు. కవితను ముందు పెట్టి కేటీఆర్ని కొట్టడం వల్ల వాళ్ళకి మాట లేకుండా పోయింది, దాని మీద ఎక్స్ప్లెనేషనే లేదు. సో ఇవన్నీ అంశాలు రేవంత్ స్పీచ్లు, రేవంత్ ప్రణాళిక, ఈ వ్యూహాలు గెలుపునకు కారణమైనది 3వ ప్లేస్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నీ కాంగ్రెస్ గెలవడానికి ప్రధానమైన కారణం.